అన్నమయ్య జిల్లాలో పోలీసులు నకిలీ కరెన్సీ నోట్ల ముఠాను అరెస్ట్ చేశారు. 10 మంది నిందితులను అరెస్ట్ చేయగా 2 పరారీలో ఉన్నారు. వీరి నుంచి 3,67,500 విలువ చేసే కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వాయల్పాడు, మదనపల్లి ప్రాంతాల్లో ఈ ముఠా నకిలీ కరెన్సీ నోట్లను విక్రయించినట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. Okay. ఓకేనా అండి? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజున మనం ఇక్కడ ఈ ఫేక్ నోట్ 21/25 వాయల్పాడు పిఎస్లో లక్కీ వైన్ షాప్ అనే వాళ్ళ దగ్గర ఒక 500 నోట్ అతను మార్చాడని చెప్పి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసు అంతా కూడా ఒక్క 500 రూపీస్ నోట్ ఆధారంగా స్టార్ట్ చేస్తాం. అండ్ ఈ సదరు లక్కీ వైన్ షాప్ వాళ్ళని విచారించినప్పుడు వీళ్ళకి 1వ తారీఖున ఒక అతను 500 రూపీస్ నోట్ తేవడం, మళ్ళీ అది సెకండ్ వీళ్ళు క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు 500 రూపీస్ నోట్ ఒకటి ఫేక్ ఉందని చెప్పి వీళ్ళకి చేయడంతో అనుమానంతో వీళ్ళు నిఘా పెట్టుకున్నారు. సబ్సిక్వెంట్గా 20th, 26th అదే పర్సన్ మళ్ళీ ఇదే విధంగా నోట్ ఎక్స్చేంజ్ చేయడానికి రావడంతో 26th ఒక 500 రూపీస్ నోట్ తీసుకున్నారు. అతను పారిపోతే మనం ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పర్సన్ ఎవరైనా ఐడెంటిఫై చేసుకున్నాం. ఇతను కలేష అని చెప్పి వాయల్పాడు అతను. ఇతని దగ్గర నుండి వెనక్కి వెళ్ళినప్పుడు ఎవరిచ్చారని విచారించినప్పుడు ఒక ముట్టు అలియాస్ ముస్తాక్ అహ్మద్ అన్నప్పుడు వాయల్పాడు అండ్ హఫీజ్ తన మొబైల్ షాప్ నడుపుకుంటాడు వాయల్పాడు. వీళ్ళిద్దరూ ఎక్కడి నుండి తెచ్చారనుకుంటే ఫుర్ఖాన్ అన్నతన దగ్గర నుండి తీసుకున్నారు. ఇతను నేటివ్ ఆఫ్ వాయల్పాడు, సబ్సిక్వెంట్ పాకాల్లో ఉంటుంది. ఇతను దగ్గర నుండి కూడా బ్యాక్ ట్రాక్ చేసినప్పుడు ఇతనికి ఎవరిచ్చారంటే షఫీ అహ్మద్ అని మదనపల్లి, నసీఫ్ అండ్ సుహైల్. వీళ్ళిద్దరికీ అగైన్ మళ్ళా బ్యాక్వర్డ్ లింక్ బాబు అండ్ కుమార్ అని చెప్పి వీళ్ళిద్దరూ బెంగళూరు, కర్ణాటకకు చెందిన బ్రోకర్స్. వీళ్ళిద్దరు ఎక్కడి నుండి తెచ్చారంటే అట్ ది ఎండ్ పాయింట్లో ప్రింట్ చేసినందుకు భీమ్ సింగ్ రాథోడ్, బీజాపూర్ ఇవన్నీ ప్రింట్ చేసి అక్కడ నుండి సర్క్యులేట్ చేస్తున్నట్టు మా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే సబ్సిక్వెంట్గా వీళ్ళని యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీజర్ మనం 735 నోట్లు, 500 రూపాయల నోట్లు సీజ్ చేయడం జరిగింది. వీటి వాల్యూ 3,67,000 రూపీస్ వారించారు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్సో సీజ్ ద ప్రింటర్, హెచ్ఎల్ ప్రింటర్సే కాకుండా కొన్ని లామినేటింగ్ మిషన్స్ లాంటి అండ్ ఆల్సో గ్రీన్ రిబ్బన్ కేసు తయారు చేసే మెటీరియల్, ఆ కన్సర్న్ పేపర్ ఏదైతే హై క్వాలిటీ పేపర్ ఉంటుందో అది కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు చూసుకుంటే ఈ ఫేక్ నోట్స్ ఐడెంటిఫై చేసేదానికి సర్టన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. వీటి ఇలా పెట్టి చూసినప్పుడు దానికి కనపడాలి, గాంధీజీ గారి బొమ్మ కింద కనపడాలి. దీంట్లో వాటర్ మార్క్ అనేది లేదు. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్ వచ్చేసి సెక్యూరిటీ థ్రెట్. ఇది ఏదైతే ఉంటుందో సెక్యూరిటీ థ్రెట్ ఆర్బీఐ, దట్ ఈస్ ఇంపార్టెంట్. అది ఎక్కడ కూడా ఈ కలర్లో ఉండదు, విల్ బి ఆఫ్ ఏ డిఫరెంట్ కలర్. అండ్ మైక్రో లెటరింగ్ అంటే జెన్యూన్ నోట్ పైన చూసుకుంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూసినప్పుడు చిన్న చిన్న అక్షరాలు